వినిపిస్తుందండి? వినపడుతుంది సార్. ఓకే. ఏంటి అసలు ఏం జరుగుతున్నది? ప్రసాద్ గారు అసలు నిప్పులు చెరిగేస్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు, అసలు ఒంగోలు ఏంది, బాలినేని ఏంది, అసలు ఏముంది బాలినేనికి ఇవన్నీ అని. సరే ఏదే ఉన్నా ఏది లేకపోయినా కూటమిలో ఇద్దరు ఉండాల్సిన వాళ్ళు కదా. ఉంటారంటే సార్ ముందుగా మీకు పెద్దలు కేఎస్ ప్రసాద్ గారికి, సోదరుడు చిన్నపరెడ్డి గారికి, 910 వీక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం, కూటమి 3 పార్టీల కలయికతో జరుగుతున్నటువంటి ప్రభుత్వం. ఒకరికొకరు సహకరించుకొని కార్యకర్తల దగ్గర నుంచి లీడర్ల వరకు ఎంతో కష్టపడి ఈ అధికారం కేవలం ఏదో జస్ట్ లైక్ దట్ లాగా వచ్చింది కాదండి. ఒక పక్కన లోకేష్ గారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర, చంద్రబాబు నాయుడు గారి కష్టం, 53 రోజులు అంత టాల్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి చేయకూడని అవమానాలన్నీ చేసిన తర్వాత, కార్యకర్తల రక్త తర్పణాల తర్వాత, పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలైనటువంటి అవమానాల తర్వాత వచ్చినటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం. ఏ నాయకుడైనా కార్యకర్త అయినా సరే మనం పార్టీల కంటే అతీతం కాదు, మనం పార్టీలో భాగం మాత్రమే. మనమే పార్టీ కాదు. పార్టీ బాగుంటే మనం బాగుంటాం, కూటమి బాగుంటే మనం బాగుంటాం అనే ఆలోచనతో ఉండాలి. ఇవాళ రాయపాటి అరుణ గారు మాట్లాడారంటే ఆమెకు ఉండేటువంటి ఆలోచన, ఆమె మీద ఏమి వీడియోలు పెట్టారో ఏంటో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తాను, నేను మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా ఎమ్మెల్యే, అదేవిధంగా మా కూటమిలో ఉండేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వీరిద్దరి మధ్య అనేక పర్యాయాలు ఒకరిపైన ఒకరు ఎన్నికల్లో పోటీ చేసుకున్నారు. సహజంగా వాళ్ళ మధ్య కొంత పొరపచ్చులు ఉండేటువంటి మాట వాస్తవం. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఏదైనా కానీ అక్కడ కంటిన్యూస్గా దామరచర్ల గారు తెలుగుదేశం పార్టీని నిలబెడుతూ ఉన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు జరిగినటువంటి ప్రభుత్వం చేసినటువంటి అనేక ఇబ్బందుల నుంచి కూడా పార్టీని, క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. జనసేనకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలో పార్టీగా తీసుకుందాం అనుకున్నప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మా కూటమిలో భాగమే. ఆయన ఎప్పుడైతే జనసేన వారు పార్టీలో తీసుకున్నారో వారు కూడా పార్టీలో భాగమే. ఇటువంటి సందర్భంలో అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా ఒకటో అరో చిన్న చిన్న మనస్పర్ధలు రావటం అనేది సర్వసాధారణం. కుటుంబంలో ఉండేటువంటి రక్త సంబంధీకుల మధ్యన అనేకమైనటువంటి వివాదాలు వస్తూ ఉంటాయి. వీటిని నేను ఇందాక కేఎస్ ప్రసాద్ అన్న ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు నా స్థాయిలోనో, చిన్నపరెడ్డి స్థాయిలోనో, లేదా ఇంకొకరి స్థాయిలోనో ఒక రాజకీయ సమస్య వచ్చినప్పుడు, ఒక ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి మధ్య వచ్చినప్పుడు మేము మాత్రమే మాట్లాడేటువంటి హక్కు లేదు. దాన్ని పెద్దలైనటువంటి పార్టీ అధినాయకులు కూర్చొని వారి మధ్య సఖ్యత కుదిరించడమా, ఆ సమస్యని రిజాల్వ్ చేయటమా అనేటువంటిది చేస్తారు. మనకు మనంగా భుజానేసుకొని దాన్ని మాట్లాడటాన్ని అయితే మాత్రం నేను ఖచ్చితంగా నాకు ఆ విధమైనటువంటి డైరెక్షన్ మాకు ఎప్పుడూ లేదు. ఏదైనా పార్టీకి సంబంధించిన వాయిస్గా మేము ఉండాలి తప్ప పార్టీలో జరిగేటువంటి లేదా కూటమిలో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి కుటుంబ సమస్యల్ని మనం మీడియాలో వచ్చి మాట్లాడేటువంటి హక్కు నాకు కానీ ఎవరికి కానీ లేదు. అయినప్పటికీ కూడా నేను ఒక్కటే చెప్తానండి, ఇది కుటుంబంలో వచ్చినటువంటి చిన్న సమస్య. ఈ సమస్యని ఖచ్చితంగా అధినాయకులు, మా బలమైనటువంటి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జనసేనకి బలంగా ఉండేటువంటి బాలినేని శ్రీనివాస్ వారిద్దరి మధ్య అధినాయకత్వం మాట్లాడి ఉన్న సమస్యని ఖచ్చితంగా త్వరలోనే సమస్యను పరిష్కరించి కూటమి బలంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మాత్రం ఖచ్చితంగా జరుగు తీరుతాయండి. సార్ చిన్నపరెడ్డి గారు